సార్ పశ్చిమ చివరికి బెంగాల్లో ఆల్మోస్ట్ సార్ మొత్తం పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓటర్లు ఒక 30% ఉంటే ఈ 30% కూడా దీదీతోనే ఉన్నారు అన్నది ఒక సర్వేల నుంచి బయటకు వస్తున్నటువంటి అంశం. సో ఈ ఓటర్లు కానీ భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు. అయితే గీతే కాంగ్రెస్ పార్టీకి అవ్వాలి. బట్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడ ఏం ప్రతాపం చూపించట్లేదు. సో ఈ ఓటు బ్యాంకు ఈ సర్ప్రక్షాళనలో పోయినటువంటి ఓట్లు కానీ లేదంటే బయట నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు అన్నట్టు చెప్తున్నటువంటి ఓట్లు ఏవైతున్నాయో అవి సర్ప్రక్షాళనలో వెళ్ళిపోతే ఆ ఓటు బ్యాంక్ అట్లాగే ఉందా, అవి దీదీ వైపే ఉన్నాయనుకోవచ్చా? అవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. ఎంత కష్టపడ్డా 77 స్థానాలకు మించలే లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ. కావచ్చు. కానీ ఇప్పుడు హుమాయూన్ కబీర్ మనకు ఇంకోటి ఎంఐఎం అక్కడ ఉన్నది కదా. ఇప్పుడు వాళ్ళు ముస్లిం మతం చెడగొడుతున్నారని దీది ఆవేదన. అవును ఎంఐఎం అవును అవును పాయింట్ పాయింట్ ముస్లిం మతాలు రెండు ముస్లిం పార్టీకి చెడగొడుతున్నాయి. ఒక రకంగా ఎంఐఎం ఇవాళ కాదు, బీహార్ లో 2016 మీరు చూసారు కదా, 5 సీట్లు గెలుచుకున్నది ఏది ఎంఐ. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు వేరు. కానీ ఇప్పుడు సేమ్ ఇవాళ ఆటలో అరటిపండు కాదు, ఆటను చెడగొట్టే రకంగా ఎంఐఎం ప్రవర్తిస్తున్నది. దాంతో మన కబీర్ కూడా ఎవరైతే మన ముస్లిం ఓట్ల మీద ప్రభావం ఉన్నదో వాళ్ళిద్దరు కూడా, ఇటు ఎంఐఎం కానీ అటు ఇంకొక ముస్లిం పార్టీ కానీ, ఈ రెండు కూడా ఇవాళ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చి బీజేపీకి లాభం చేకూరుస్తుంది. దీది ఆడమని నిజం కూడా ఆటపండి, అది నిజమే. అట్లా అని ముస్లిం ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఏ మాత్రం అవకాశం లేదు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు నమ్ముతలేరు ఎవరు కూడా. 35 ఏళ్ళు కమ్యూనిస్టులను చూసిండ్రు. ఒక 20 ఏళ్ళు సిద్ధార్థ్ శంకర్ శకం దాకా అటు పక్కన దాన్ని చూశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 2001 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మన మమతా బెనర్జీ మెల్లమెల్లగా తల్లి కాంగ్రెస్ చచ్చిపోయింది, పిల్ల కాంగ్రెస్ మిగిలింది. కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు లెక్క. ఎవరు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో? మమతా బెనర్జీ ఉన్నది. ఇటు పక్క బీజేపీ పోయిన ఎన్నికల నుంచి కదా బాగా పుంజుకున్నది. అంతకుముందు ఎక్కడిది 2016 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా లేదు. 2021 ఎన్నికల నుంచే బీజేపీ పుంజుకున్నది. ఎట్లా పుంజుకుందంటే ఒకేసారి ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైఫల్యం నుంచి ప్రజలు ఇటు షిఫ్ట్ అయ్యారు. ఒకటి హిందూ ఓట్ల ఏకీకరణ, రెండోది సరిహద్దు రాష్ట్రం కనుక సరిహద్దు భద్రత రీత్యా కూడా మనకు సరిహద్దు రాష్ట్రంలో మంచి పరిపాలన ఉండాలని, బీజేపీ రావాలని హిందూ ఓట్ల పోలరైజేషన్ వల్ల జరుగుతుంది. అందుకని మీరు దాదాపు 2000 కిలోమీటర్ల పైచిలకు ఒక్క పశ్చిమ బెంగాల్ తోనే బంగ్లాదేశ్ కు సరిహద్దు ఉన్నది కనుక రోహింగ్యాల ఓట్లు, లేకుంటే చొరబాటుదారుల ఓట్లు, ముస్లింల ఓట్లు ఇవన్నీ కూడా మొన్నటి దాకా దీదీ మనకు వచ్చినాయి. ఇప్పుడు దాదాపు 53 లక్షల ఓట్లు తీసేసిన కనుక దీనివల్ల దీదీకి నష్టము అనే మాట వస్తుంది. కానీ ఇప్పటికి కూడా బీజేపీని పూర్తి స్థాయిలో నమ్మే వర్గం లేకుండా ఉన్నది. ముఖ్యంగా 30% ఆ ముస్లిం ఓట్లు, అట్లాగే మిగతా సెక్యులర్ ఓట్స్ ఇప్పటికీ దీదీకి అనుకూలంగా ఉన్నాయి అని అంటున్నారు. కాకపోతే 3 సార్లు గెలిచిన దాంతో 15 ఏళ్ళుగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఉంటాయి కదా. మరి ప్రభుత్వ ఇన్కంబెన్సీ ఓట్లు ఎటుపోతాయి అంటే చీల్చుకునేవాడు తక్కువ, బీజేపీకి లాభం అవుతాయి. ఇక్కడ ఇప్పుడు అదే కేరళలో ఉన్నట్టు అటు పక్కన 2 కూటమిల మధ్యన బీజేపీ ఎంత చీల్చుకుంటుందో రిజల్ట్ మార్చవచ్చు. కానీ ఇక్కడ చీల్చుకోవడానికి కాంగ్రెస్ కానీ మన కమ్యూనిస్ట్ పార్టీకి పెద్దగా అవకాశం లేదు. చూసాం పోయినసారి 4% పడిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ ఓటింగ్ శాతం. కనుక బీజేపీకి మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల్లో అస్సాంలో అవకాశం ఉన్నది. ఇటు పక్కన మనకు పశ్చిమ బెంగాల్లో రెండో గట్టి ప్రతిపక్షంగా ఉన్నది. పశ్చిమ బెంగాల్ టగ్ ఆఫ్ వార్ అయితే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళే స్టేట్స్ వాళ్ళకి పశ్చిమ బెంగాల్ అస్సాంలో పూర్తిగా అస్సాంలో హస్తగతం చేసుకుంటది బీజేపీ. ఇటు పక్కనేమో పశ్చిమ బెంగాల్ గట్టి పోటీ ఇస్తుంది. వచ్చిన అధికారం రావద్దని ఏం లేదు, వచ్చినా వస్తుంది. ఎందుకంటే 145 సీట్లే కదా మార్జిన్ ఫిగర్. 294 లో కేవలం 148 వస్తే ప్రభుత్వం వస్తుంది. కానీ 211 నుంచి ఇప్పుడున్న సీట్ల నుంచి ఆటోమేటిక్ 150 లోపు పడిపోతుందా తృణమూల్ కాంగ్రెస్ అనేది ఒకటి ప్రశ్న. ఏమనుకుంటున్నా అంచనా ఏంటంటే ఇప్పుడున్న అంచనా 150 సీట్లు 160 సీట్ల మధ్యన, అంటే ఎంత తగ్గిన తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నేను అనుకుంటున్నాను. మన బీజేపీ 100 దాటుతుంది, అంటే 3 డిజిట్ దాటుతుంది అనుకుంటున్నాను. కమింగ్ టు కేరళ విషయానికి వస్తే గెలిచిన చరిత్రే, గెలిపించిన నాయకులు కూడా చరిత్రలో నిలిచిపోతారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే సచిన్ పైలట్ వీళ్ళంతా రాజస్థాన్ నుంచి చెందిన నాయకులు కాబట్టి రేపు పొద్దున అక్కడ కూడా వాళ్ళ చరిష్మా పెరుగుద్ది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, కేరళ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక కామెంట్ని తీసుకొస్తున్నారు. కేరళకి ఎప్పటికైనా ఒక మహిళా ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి నినాదాన్ని తీసుకొస్తున్నారు. బట్ అభ్యర్థుల విషయం చూసుకుంటే ఎక్కడ చూడు 450 స్థానాల్లో 10-12 మంది మహిళలు తప్ప పెద్దగా మహిళలకు అవకాశాలు ఇవ్వలేట. ఎల్డీఎఫ్ కానీ ఇటు యూడీఎఫ్ కానీ 15 సంఖ్య దాటిందే లేదు. బట్ ఈ కామెంట్ ఎట్లా చూడాలి? ఎంతవరకు సాధ్యాలు ఉంటాయి? ఇది ఇప్పటివరకే అనుకోవచ్చా, లేదంటే దాని వెనకాల మళ్ళీ ప్రియాంక గాంధీని దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ఏమైనా ఈక్వేషన్స్ ఉండొచ్చా? ప్రియాంక గాంధీని కష్టం ఇంకా ఆమోదించాం. ఎందుకంటే కేరళ మంచి విద్యా ఆరోగ్య విషయాలు మంచి డెవలప్ అయిన కంట్రీ, డెవలప్ అయిన స్టేటే కానీ సమస్య లేదు. ఎందుకంటే ఉత్తర భారతదేశం మహిళలు తీసుకొచ్చి
ముఖ్యమంత్రిగా అయితే అంగీకరించారు. కానీ ఒకటి ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న పెద్ద దగ్గర అనైక్యత. ఇవాళ ముఖ్యమంత్రి ఎవరవుతారు అంటే వీళ్ళు ఎల్డీఎఫ్ నుంచి విజయన్ అవుతారని గట్టిగా చెప్పొచ్చు కదా. పాయింట్. అవును. కానీ మనకు యూడీఎఫ్ నుంచి ఎవరు అవుతారని ఏం చెప్తాం? అవును. కూటమి ప్రభుత్వం, కూటమికి నాయకుడు సతీష్ అని ఉన్నాడు ఒక అవును. ఆయన. ఆయన అవును. ముఖ్యమంత్రి అవకాశం లేదు. ఏమున్నా అసలు అభ్యర్థులు ముందర పెట్టిన వాళ్ళు వేరు, అసలు వెనుకున్న అభ్యర్థి నడిపిస్తున్న అభ్యర్థి వేరే. వేణుగోపాల్, కేసీ కేసీ వేణుగోపాల్ వేణుగోపాల్. అంటే కేసీ వేణుగోపాల్ కూడా ఏంటంటే రేవంత్ రెడ్డితో బాగా సన్నిహితంగా ఉండడం, రేవంత్ రెడ్డి ఆయనతో సన్నిహితంగా ఉండడం, ఈ ముఖ్యంగా కర్ణాటక, మనకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఈ ఫండింగ్ అంతా అక్కడి నుంచి పోతుందని చెప్పి ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని రక్షిస్తున్నాడు కనుక రేవంత్ రెడ్డి 1000 కోట్ల ముడుపులు కూడా సమర్పించుకున్నాడు. గురు దక్షిణగా ఇచ్చారు. అంటే కేరళ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి నేనే అవుతా కనుక చూద్దాం అని చివరి అవకాశం చూసుకుంటున్నారు. కేరళ ప్రజలు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కేరళ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలలాగా 2014 నుంచి వరుసగా ఎట్లా మారుస్తున్నారు అధికారం. ఓసారి అంటే సార్ ఆంధ్రప్రదేశ్ కేవలం 2 ఎన్నికలు ఇప్పటికి చూసింది, కానీ కేరళ అంతకు మించిన చరిత్ర ఉంది. ఇది మూడైనా కానీ ఈ కొత్త వారు పడే కదా. ఇప్పుడు Of course. ఆంధ్రప్రదేశ్ మీరు చూస్తే ప్రతి రేవంత్ రెడ్డి ఎప్పుడు చెప్తుంటాడు ప్రతి 10 ఏళ్ళకోసారి మారింది. చూసినాం కదా తెలుగుదేశం 10 ఏళ్ళు ఉన్నది, 95 నుంచి అంతకుముందు మరి పరిస్థితి ఈసారి కూడా మళ్ళీ మారితే ఇక మీరు అన్నట్టు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ లాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు. కానీ కేరళలో మీరు అన్నది కరెక్ట్. మొదటి నుంచి కూడా ఒకసారి ఒకరిని గెలిపిస్తే మరోసారి కూటమిని గెలిపిస్తున్నారు. కానీ మొన్న 2016 నుంచి 26 ఇప్పుడు 10 ఏళ్ళు ఎల్డీఎఫ్ అధికారంలో కనుక ఈసారి హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్ కొడితే మాత్రం కేరళ ప్రజలు చరిత్ర సృష్టించినట్టే వరవాడి పోతున్నాడు. ఇప్పటికే చరిత్ర సృష్టించి రెండోసారి గెలిపించి మూడోసారి గెలిపిస్తే ఇది హ్యాట్రిక్ అయిపోద్ది అంటున్నారు. దీనికి అవరోధాలు ఏమున్నాయంటే ఇప్పుడు వాళ్ళు ఎల్డీఎఫ్ లో కేంద్రీకృత పాలన, ఎల్డీఎఫ్ లో కొంచెం నియంతృత్వం, ఎల్డీఎఫ్ లో అహంకారం పెరిగిందని, విజయ్ కూడా కొంత నిర్ణయాలు తీసుకోవడంలో ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న మాట ఇటు వస్తుంటే, యూడీఎఫ్ లో అంటే దీనికి వ్యతిరేకంగా పూర్తిగా ఇటు రావాలి కదా ఓటు. యూడీఎఫ్ లో అనైక్యత, యూడీఎఫ్ లో నాయకుల మధ్య కొట్లాట, ఇవన్నీ కూడా ఇటు పక్కన నడుస్తుంది. ఈ సందర్భ సడమి అని బీజేపీ ఏం చేస్తుందంటే శబరిమల బంగారం దోపిడీ గురించి మాట్లాడుతుంది. ఫస్ట్ గుడి లేకుండా అసలు బీజేపీ ఎక్కడ రాజకీయం చేసిందా? గుడి రాజకీయం అంటే నాకున్న సమాచారం ప్రకారం సార్ శబరిమల ఇష్యూ పెద్దగా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని మాత్రం అనుకోవట్లేదు. అండ్ దీంట్లో నిన్న నేను ఒక మిత్రుడితో మాట్లాడిన కేరళలో, అక్కడ వాస్తవ పరిస్థితి ఏమిటని చెప్పేసి, ఫ్లడ్స్ ఒకటి మాత్రం ఫ్లడ్స్ టైంలో పినరయి విజయన్ బాగా సహాయం చేశారు, ఇనిషియేట్ తీసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇండ్లు కూలిపోయినటువంటి సెక్టార్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టించారు. సో ఆ సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ ఈ రెండు కూడా ఈసారి కొంత విజయానికి ఫెచ్చింగ్ ఉండేటువంటి అవకాశం ఉందనేది అక్కడ గ్రౌండ్లో కొంతమంది చెప్తున్నటువంటి మాట. సో ఏమైనా పోటాపోటీ అయితే యూడీఎఫ్ ఇస్తుందేమో, బట్ గెలిచే అవకాశాలు మాత్రం మళ్ళీ ఎల్డీఎఫ్గా ఉన్నాయన్నటువంటి వార్తలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి. దాంతోపాటు మొన్న తీసుకున్నటువంటి ఎడ్యుకేషన్ విషయంలో ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. సో ఎందుకు చేంజ్ కోరుకోవాలా అన్న విధానంలో ఉన్నారన్నట్టుగా కొంత సమాచారం. మీ మిత్రుడు ఎట్లా మాకు అల్లుడు కూడా కాలికట్టు పోస్తున్నాడు, మల్టీనేషనల్ కంపెనీ పనిచేస్తుంటాడు కనుక నెలలో 3 సార్లు ఖచ్చితంగా కాలికట్లో ఉంటున్నాడు ఆయన. కనుక భారీ అభిప్రాయం కూడా ఇట్లా జనరల్ గా ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. మీరు అన్న వరదలు, ఎందుకంటే వారు చేసే పని అంతా వరదలకు సంబంధించి ఆ స్టీల్స్ వేయడం, వాటి మల్టీనేషనల్ కంపెనీలు పనిచేస్తారు కనుక అది బాగా ఓ మాట వస్తున్నది. కానీ కేరళ ప్రజలు ఒక్కోసారి పూర్తిగా షిఫ్ట్ కావచ్చు కదా అనే మాట కూడా వస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద విసిగితే ఎవరికి వేయాలి ఓటు? ఇటు పక్కన వేయాలి కదా. బీజేపీ గట్టిగా ఉంటే మూడు ముక్కలు ఆడేది వేరే ఉంటుంది కనుక ఇప్పుడు ఎవరినైనా చెడగొట్టే అవకాశం ఎవరికి ఉందంటే బీజేపీకి ఉంది అంటున్నారు. ఆ 4 ముక్కలో 3 ముక్కలో కొన్ని ఓట్లు ఏవైతే మన పోలరైజేషన్ ఓట్లు, హిందూ పోలరైజేషన్ ఓట్లు ఉన్నాయో వీళ్ళకి పడ్డా కూడా పనికి రాకుండా పోతాయి కదా. అది పూజకు పనికిరాని పువ్వులాగా ఆ బీజేపీ వచ్చి పడి ఓటు ఇటువైన అటుపక్క గెలుపుకోవటం నిర్ణయిస్తుంది, కానీ వాళ్ళు గెలిచే పరిస్థితి అయితే ఉండదు అంటున్నారు. అందుకని అదొక. ఇక తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో ఎప్పుడైనా ఈ 2 కూటములు జరుగుతుంది. ఈ ఆటలో అరటి పండు లాగానే ఈ 2 పార్టీలు ఎవరు గెలిస్తే వాళ్ళకు పత్తాసు పలుకుతూ ఉంటాయి. 27 సీట్లతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాయి. కానీ ఇప్పటికి కూడా మన సేమ్ ఇది మన స్టాలిన్ విషయానికి వస్తే అక్కడ కూడా సరిగ్గా అదే కేరళ పరిస్థితి. ఓసారి వీళ్ళను ఓసారి వీళ్ళను గెలిపించే పరిస్థితి ఉండే. కానీ ఈసారి బట్ సార్ కేరళలో మళ్ళొకసారి పినరయి విజయన్ అధికారంలో చేపడితే కేరళ చరిత్రలోనే ఇదొక మైల్ రాయిగా నిలిచిపోతుంది. అండ్ యూడీఎఫ్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకమైనటువంటి ఇక ఆత్మస్థైర్యాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. పార్టీ కూడా పటిష్టత కోల్పోయేటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు అధికారం కోల్పోయారు. కార్యకర్తలు కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి కదా. పార్టీ కొంత ఇబ్బందుల పాలవుతుంది కదా. వస్తుంది, కానీ కాంగ్రెస్ గెలిస్తే ఇటుపక్క అదే పరిస్థితి. ఉన్నొక మెతుకు గజ్జిలో పోయింది అన్నట్టు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది ఒకటే, ఒక ఆశా దీపం ఇది ఒకటే కదా.
త్రిపురలో ఎప్పుడో పాయింట్. పోయింది, అవును, అవును. పశ్చిమ బెంగాల్ పోయింది. ఉన్నది ఒకటే కదా, ఉన్న ఒక మెతుకు గంజిలో పోయింది అనే పరిస్థితి వస్తుంది. ఎన్డీఏ ఇప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు అవును. వేస్తున్నది. అట్లయినా కమ్యూనిస్టుల ఇప్పటికే ప్రభావం పూర్తిగా కూడా పోయినట్టే పరిస్థితులు వస్తాయి. అయిపోతుంది, ఏం సమస్య లేదు. అవును, ఇప్పటికే సిపిఎం జాతీయ హోదా కోల్పోయింది, అవును. సిపిఎం కూడా జాతీయ హోదా కోల్పోతుంది. ఇప్పుడు సమస్య లేదు. దేశంలో చూసుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఉండేది, సిపిఐ అవును. పిచ్చిలు పోకముందు ఉమ్, 1952లో కానీ 57లో కానీ ఉమ్, 62 వరకు కూడా. ఉమ్. అందుకనే నిన్ననే మనకు ఫస్ట్ టైం కాంగ్రెసేతర ప్రభుత్వం దేశంలో ఏర్పడ్డ రోజు నిన్ననే. ఈ కేరళలో మనకు నంబూదిరి ప్రభుత్వం ఏర్పడ్డ రోజు నిన్ననో మొన్ననో ఆ రోజు మొట్టమొదటి జరుపుకున్నాం. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఒక దేశంలో. కమ్యూనిస్ట్ ప్రభుత్వం, వామపక్షాల కాంగ్రెస్ ప్రభుత్వం. నేతరా కమ్యూనిస్ట్ ప్రభుత్వం. అవును, ఇంకా కాంగ్రెస్ నేతర అంటే కమ్యూనిస్ట్ ఉండేది ఆఫ్ అప్పుడు. కోర్స్. అవును, అప్పుడు అవును, బీజేపీ అవును, ఉండేది ఏం లేదు కదా. అవును. కాంగ్రెస్ నేతర మొట్టమొదటి ప్రభుత్వం 57లో మనకు నంబూదిరి ఆధ్వర్యంలో ఏర్పడింది. 58లో నెహ్రూ గారు అప్రజాస్వామిక, నెహ్రూ చాలా ప్రజాస్వామ్యవాది కానీ దాని తర్వాత 356 ఆర్టికల్ మొట్టమొదటిసారి ఉపయోగించింది. ఆ తర్వాతే 9 రాష్ట్రాలు ఆఫ్ కోర్స్ అప్పుడు అంటే 1957 ఇందిరాగాంధీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసినట్టున్నారు. లేదు లేదు లేదు, 57లో ఎన్నికైంది, 58లో నెహ్రూ గారి హయాంలోనే రద్దు, ఒక సంవత్సరం ఉంచారు. అవును సార్, నెహ్రూ నెహ్రూ హయాంలోనే. బట్ ఐ థింక్ ఇందిరాగాంధీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రద్దయిందని నేను విన్నా. లేదు, లేదు. 50 ఏళ్ళు ఇందిరాగాంధీ ఎక్కడ ఉంది? 50 ఏళ్ళు ఇందిరాగాంధీ లేదు. 64 వచ్చాకల్లా ఇందిరాగాంధీ మెల్లగా రాజకీయాలకు పెద్ద పెద్ద ఎత్తున వచ్చింది. ఆమె తల్లితాడు బిడ్డగానే ఉంది 50 ఏళ్ళు. 52 ఎన్నికల్లో 57 ఎన్నికల్లో పూర్తిగా నెహ్రూ గారు, ఇటు పక్కన కమ్యూనిస్టులే పోటీ పడ్డారు. మీరు అన్నట్టు 62 ఎన్నికలకు వచ్చాకల్లా ఇందిరాగాంధీ గెలిచింది. అప్పుడు ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత కదా 62, 64 నెహ్రూ చనిపోయారు. 66లో మనకు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. 67లో ఆమె అంతకుముందు సమాచార పౌర సంబంధాల శాఖ అది మన మంత్రిగా ఉండేది. ఇందిరాగాంధీ గారు ఎవరి హయాంలో అంటే మన లాల్ బహదూర్ శాస్త్రి గారి మంత్రివర్గంలో ఉండేది. తర్వాత ఆమె ప్రధానమంత్రి అయింది, 60 ఏళ్ళు ప్రధానమంత్రి అయింది ఆమె. అట్లా చూసుకుంటే మీకు ఈ మొత్తంలో చూసుకుంటే ఆనాడు నెహ్రూ ప్రజాస్వామ్యవాది మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం రద్దు చేసిండు. తర్వాత 1967 పెట్టేవారు కదా, 40 ఏళ్ళలో స్వాతంత్రం వస్తే 52లో కదా మొట్టమొదటి ఎన్నికలు జరిగాయి, 51, 52 కదా ఎన్నికలు. 3 ఎన్నికల తర్వాత 67 ఎన్నికల్లో దేశంలో 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇవాళ చూస్తున్నాం కదా, 6 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ ప్రభుత్వాలని కొన్ని ముంగేస్తూ వస్తున్నది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీ ఓ రకంగా చెప్పాలంటే, కదా మనకు మొన్నదాకా ఢిల్లీలో ప్రాంతీయ పార్టీ ఓ రకంగా ఆమె పేరు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ అన్నా కూడా ఒక రాష్ట్రంలో ఉండే. తమిళనాడులో కానీ పుదుచ్చేరిలో కానీ కేరళలో కూడా పేరుకు జాతీయ పార్టీలే కానీ ప్రాంతీయ పార్టీ కూటమిగా ఉంటుంది కదా, దాదాపు ఒక 10-15 సీట్లు వీళ్ళ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్స్ భావించవచ్చు మనం. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక చోట అవకాశం ఉంది కేరళలో, బీజేపీకి ఒకే ఒక చోట అస్సాంలో ఉన్నది, బీజేపీకి 2వ అవకాశం పశ్చిమ బెంగాల్లో ఉన్నది. ఈ మిగతా 2 తమిళనాడు పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, జాతీయ పార్టీలకి నామమాత్రం పతనం ఉంటుంది అనుకుంటున్నాను. ఈ మొత్తం మీద ఎన్నికలలో 17.2 కోట్ల మంది ఎన్నికలు పాల్గొంటున్నారు. సర్ ప్రక్రియ తర్వాత బీహార్ తర్వాత మళ్ళీ 5 రాష్ట్రాల ఎన్నికలు ఎలాంటి ప్రభావితం చూపెడుతుందో చెప్పచ్చు.